ఆదికాండము 42వ అధ్యాయం. యోసేపు తన సోదరులను మళ్ళీ కలుసుకోవడం మరియు దేవుని ప్రణాళిక నెరవేరడం గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కనాను దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడడంతో యాకోబు తన 10 మంది కుమారులను ధాన్యం కొనడానికి ఐగుప్తుకు పంపిస్తాడు. అయితే చిన్న కుమారుడైన బెన్యామీనుకు ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో అతన్ని మాత్రం తనతోనే ఉంచుకుంటాడు. సోదరులు ఐగుప్తు చేరుకుని అక్కడి అధికారిగా ఉన్న యోసేపు ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారు. యోసేపు వారిని గుర్తుపట్టినప్పటికీ వారు మాత్రం అతన్ని గుర్తుపట్టలేరు. చిన్నతనంలో యోసేపు కన్న కలలు ఇక్కడ నెరవేరుతాయి. యోసేపు తనను తాను బయట పెట్టుకోకుండా వారిని వేగులవారు అని నిందిస్తాడు. వారి నిజాయితీని నిరూపించుకోవడానికి వారి చిన్న తమ్ముడైన బెన్యామీనును తీసుకురావాలని ఆదేశిస్తాడు. అంతవరకు ఒక సోదరుడిని బందీగా ఉంచుతాడు. తమకు జరుగుతున్న ఈ కష్టాలు గతంలో యోసేపుకు చేసిన అన్యాయం వల్లేనని సోదరులు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది విన్న యోసేపు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటాడు. యోసేపు వారి సంచులను ధాన్యంతో నింపడమే కాకుండా వారి చెల్లించిన డబ్బును కూడా రహస్యంగా వారి సంచులలోనే తిరిగి ఉంచుతాడు. దారిలో వారు ఆ డబ్బును చూసి భయపడతారు. సోదరులు కనానుకు తిరిగి వచ్చి జరిగినదంతా యాకోబుకు వివరిస్తారు. షిమ్యోను బందీగా ఉండటం మరియు బెన్యామీనును తీసుకువెళ్లాలన్న షరతు విని యాకోబు తీవ్రంగా దుఃఖిస్తాడు. బెన్యామీనును ఐగుప్తుకు పంపడానికి యాకోబు చివరికి ఎలా ఒప్పుకున్నాడో తెలుసుకోవడానికి తర్వాతి వీడియో వరకు వేచి చూడండి.